చిప్స్ డే స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు పొటాటో చిప్స్ డే స్పెషల్, అందుకనే మీ అందరికి మేము ముందుగానే చిప్స్ ఇచ్చేసాము. తింటూ ప్రోగ్రామ్ చేసుకుందామా? ఏమంటారు? అవునా? ఇవి ఇంతకీ సుమా చిప్స్ ఏనా? రాజు గనుక పెట్టిన ఫ్యాక్టరీలో చేసిన చిప్స్ ఏనా? సుమా చిప్స్ రాజీవ్ చిప్స్ కాదు, పొటాటో చిప్స్. అయ్యో నాకు సుమా చిప్సే కావాలి. అయ్యో అయితే ఒక్క నిమిషం ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఈ అమ్మాయికి సుమా చిప్సే కావాలని అడుగుతుంది. 1 సెకండ్ అడిగావు, తినవేంటి? తిను. వెళ్ళగానే వాట్సాప్ లో మెసేజ్ చేయి. ఓకే. బంగాళదుంపలకి మనకి అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. మనం సినిమాలకు వెళ్ళినా, పార్కులకు వెళ్ళినా, ఎగ్జిబిషన్లకు వెళ్ళినా మనల్ని వదలకుండా ఉండేటువంటి మన నేస్తం బంగాళ బౌబౌ. ఈ బంగాళ బౌబాని ప్రేమించేటువంటి ఆరాధకుల కోసం ఈ రోజుని కనిపెట్టడం జరిగింది. సో ఈ రోజు బంగాళదుంప చిప్స్ బాగా తినండి. ఆ తర్వాత ఏమైనా అయితే మమ్మల్ని అడగండి. ఇప్పుడు శ్రీ వరలక్ష్మికి బంగాళదుంపకి ఉండేటువంటి సంబంధం ఏమిటో తెలుసుకుందాం. చెప్పు వరలక్ష్మి. ఈటీవీకి స్టార్ మహల్కి ఉన్న సంబంధం దట్స్ ఇనఫ్. అంటే ఈటీవీకి స్టార్ మహిళకి చాలా 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 గట్టి అలాగే ఉంది, చాలా చాలా ఫేవర్ కూడా. ఈ బంగాళదుంపలతో చేసిన ఏ ఐటమ్ అంటే నీకు ఇష్టం? చిప్సా? ఎక్కడి నుంచి వచ్చావు? ఫ్రైయా? అదే ఊరు? యాక్చువల్గా ఫ్రై కూడా ఇష్టం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. ఓకే, అక్కడ బంగాళదుంపలు బాగా దొరుకుతాయా? బాగా. ఎంత కిలో 10 రూపీస్ ఉంటాయి. హైదరాబాద్ ఎంత కిలో నడుస్తుంది? 8 రూపీస్. యాక్చువల్గా సుమా వంట వండమని అడగాలి, మమ్మల్ని అడిగితే ఎలా తెలుస్తుంది? నువ్వు వండవా? వండుతాను, అమ్మ తెచ్చి పెడితే నేను వండుతా. అమ్మ తెచ్చి పెడితే వండడానికి ఏం మిగిలింది? అసలు తినడమే కదా. చెప్పు సాధన, నీ గురించి. నా పేరు సాధన. ఓకే, ఏం చదువుతున్నావు? MBA అయిపోయింది. సరే, నీకు బంగాళదుంపల్లో ఇష్టమైంది ఏంటో చెప్పు. ఆలూ ఫ్రై అండ్ ఆలూ పొటాటో చిప్స్ అండ్ ఆలూ బజ్జీ, ఆలూతో చేసినది ఏదైనా ఓకే. నువ్వు ఆలూ సాధనవా? నేను ఎగ్టేరియన్ అనమాట. ఎగ్ తప్ప ఇంకేం తినను, అంత వెజిటేరియనే తింటాను. ఆ వెజ్ లో ఆలూ అయితే ఇంకా ఫుల్. రోజు వండుకొని తినమన్నా తింటాను. అంతే. బంగాళదుంపలు ఉడకబెట్టి తిన్నా, కొంచెం మసాలా వేసుకొని తిన్నా, ఫ్రై చేసుకొని తిన్నా, దాంట్లో భలే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా మమ్మీ ఇంట్లో లేనప్పుడు నేను ఒకదాన్ని ఉంటే కుక్కర్ లో రైస్ పెట్టేసి ఆలు చిన్న చిన్న కోసేసి ఆయిల్ లో ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకొని తినేయచ్చు తెలుసా? పప్పు అదంతా ఏం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి వెళ్ళే సగం మంది అది తినే బతుకుతున్నారు. చాలా సింపుల్ గా అయిపోతుంది. అవును, చిన్న పిల్లలు కూడా చాలా తొందరగా చేసేసుకొని తినొచ్చు. అవును. లక్ష్మీ లావణ్య, చెప్పండి మీ గురించి. హాయ్ సుమా, హౌ ఆర్ యు? బాగున్నా, చెప్పు. నా పేరు లక్ష్మీ లావణ్య. నేను తిరుపతి నుంచి వచ్చాను. కరకర చిప్స్ ఫ్రై బాగుంటుంది. అది ఎవరికైనా నచ్చుతుంది కదా చిప్స్ ఫ్రై. నేనేదో చిన్నప్పుడు చాలా ఎక్కువ తినడంతో నాకు వెగటొచ్చేసింది. బంగాళదుంపల వైరాగ్యం వచ్చింది కొంతకాలం, మళ్ళీ ఈ మధ్య తింటున్నా. శృతి? నేను తింటూనే మాట్లాడతా. నా పేరు శృతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఇది చిప్స్ ఇంకా ఫ్రై అంటే చాలా ఇష్టం. అది ఎందుకంటే ఈజీగా ఉంటది, చాలా వండుకోవడానికి ఈజీగా ఉంటది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా ఇష్టం. ఊర్లో వెళ్తాం కదా, అవుట్ ఆఫ్ కంట్రీస్, వాళ్ళు మీల్ అని చెప్పి మనకి ఇస్తారు. అందులో ఇంత ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి. అవి తినే కడుపు నింపుకుంటూ ఉంటాం మేము. అవునవును. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. చిప్స్ తింటూ ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే. స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రెడీ సాధన? ఫస్ట్ నేనే. నువ్వే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 100 పైసలు అయితే ఎన్ని రూపాయలు? 10 రూపాయలు. మీకు రూపాయి ఇచ్చి మళ్ళీ రూపాయి ఇస్తే మొత్తం ఎంత ఇచ్చినట్టు? 100 రూపాయలు ఇచ్చినట్టు. తాత తండ్రి మనకేమవుతాడు? తమ్ముడు. IS ఉగ్రవాదులు ఏం చేస్తూ ఉంటారు? డాన్స్ చేస్తుంటారు. మనిషి ఈజీగా గాల్లో ఎగరాలంటే ఏం చెయ్యాలి? చేతులతో ఇలా ఇలా అనాలి. 100 పైసలు అయితే ఎన్ని రూపాయలు? 10 రూపాయలు. పైసలు చూసినావా ఎప్పుడైనా? చిన్న పైసలు. ఆ పైసలా చూసినా. మరి నువ్వు 25 పైసా 10 పైసా అదే కదా? అవును. సడన్ గా ఏం చెప్పాలో తెలియక. నేను 1 పైసా కాలం నాటి దాన్ని. నేను 1 పైసా చూసా, 10 పైసా చూసా, 10 పైసా చూసా. నా దగ్గర ఉన్నాయి, నేను కాయిన్స్ కలెక్ట్ చేస్తా. నా దగ్గర ఉన్నాయి. ఏం చేస్తావు కాయిన్స్ కలెక్ట్ చేసి? నా మనవళ్ళకి మనవరాలకి చూపిస్తా. నాకు కూడా నీలాగా కాయిన్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఇంకొకళ్ళు తెలుసు. మస్తు కాయిన్స్ కలెక్ట్ చేస్తారు తెలుసా వాళ్ళు కూడా. నేను అలా కాదు, హాబీ కాదు వాళ్ళకి. కానీ నిజంగానే
అవసరానికి అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ వలన వాళ్ళు పాపం మిస్ అవును అవుతున్నారు. అవును కరెక్ట్. అంటే తెలియట్లేదు మనకి ఎవరు నిజంగా అవసరానికి అడుక్కుంటున్నారో, ఎవరు గ్రూపుల్లో మాఫియాల్లో అడుక్కుంటున్నారో మనకి గ్రూప్ తెలియట్లేదు. మాఫియా వాళ్ళని అందరినీ తీసుకెళ్లి జైల్లో వేసేయాలి. నువ్వు చేయొచ్చుగా పని. నాకు ఒక టీం ఉండాలి. నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉంటే టీం ఉంటే నేను చేస్తా. నీ దగ్గర చిల్లర డబ్బులు ఉన్నాయి కదా, ఇల్లు ఇది బెస్ట్ గుట్టలో పడే నా దగ్గర చిల్లర ఉంది అని చెప్పి. లేదు, రేసు గుర్రంలో ఉంది కదా ఎగ్జాంపుల్, అది ఇచ్చేసేయండి తనకి. అవును, నాకు వన్ డే ఏదన్నా పెట్టించండి ప్రమోషన్. వాళ్ళ నాయకురాల్ని చేస్తాం. నీకు రూపాయి ఇచ్చి మళ్ళీ రూపాయి ఇస్తే మొత్తం 100 రూపాయలు ఇచ్చినట్టు. ఎందుకు ఆ రూపాయి నీ దగ్గరే తిరుగుతోంది. తాత ఫ్రెండ్ మనకి తమ్ముడు అవుతాడు. ఐఎస్ ఉగ్రవాదులు డాన్స్ చేస్తూ ఉంటారా? మనిషి ఈజీగా గాల్లో ఎగరాలంటే అనే టైప్ కి టైం అప్ అయిపోయింది. 4 రాంగ్ 40 పాయింట్లు. ఓకే శృతి రెడీ? శృతి యువర్ టైం స్టార్ట్స్ నౌ. యమభటులు ఎప్పుడు వస్తారు? పెళ్లికి. దసరా పండుగ రావాలంటే ఏం చేయాలి? వెక్కి వెక్కి ఏడవాలి. సంసారంలో గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాన్స్ చేయాలి. ఘర్షణ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. గెట్అవుట్ అంటే తెలుగులో ఏంటి? ఉండిపో. రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? టైం అప్. యమభటులు పెళ్లికి వస్తారంట. చేసుకుంటున్నావు చేస్తావు పదా అని ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తున్నారు ముందుగానే. దసరా పండుగ రావాలి అంటే దసరా రావాలి, దసరా రావాలి, వెక్కి వెక్కి ఏడవాలి. సంసారంలో గొడవలు రాకుండా ఉండాలి అంటే డాన్స్ చేయాలి. మంచి ఆలోచన. ఘర్షణ సినిమాలో హీరో చిరంజీవి. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్లు. ఏమైనా అడుగుతారా? పొడుపు కదా లేకపోతే జోక్ చెప్తారా? నేను జోక్ చెప్తాను సుమా. అయితే ఒక క్లాస్ లో టీచర్ స్టూడెంట్స్ కి చెప్తుంది అనమాట, రేపు ఫేమస్ సైంటిస్ట్ డేనియల్ సార్ వచ్చి మూన్ పైన సెమినార్ ఇస్తారు, మీరందరూ తప్పకుండా రావాలి అనేసి టీచర్ చెప్తే అందుకు ఒక స్టూడెంట్ అంటుంది, ఇది సన్ మీద అంటున్నారు, అంత దూరం అంటే మా మమ్మీ పంపించదేమో మేడం అనేసి స్టూడెంట్. మూన్ పైన అన్నావు నువ్వు, ఇప్పుడు సన్ అంటున్నావు. ఏదో ఒకటి డిసైడ్ అయిపో. జోక్ బాగుంది. చెప్పు. వాట్ ఈస్ ద డేంజరస్ సిటీ? డేంజరస్ సిటీ మన హైదరాబాదే. ఎందుకు డేంజరస్ సిటీ కదా? ఊరుకో, మన హైదరాబాద్ కాదు. అదిగో స్కేర్ సిటీ కాదు. డెన్సిటీ కాదు. ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఇస్ నాట్ డేంజరస్. లేకపోతే ఈ ప్రోగ్రామ్ లే నడుస్తాయా? ఆమె చెప్పినట్టు స్కేర్ సిటీ బాగుంది. స్కేర్ అంటే భయము, సిటీ స్కేర్ సిటీ. అది అంటే మన హైదరాబాద్ లో. నేను కూడా అడుగు. నీకు వచ్చిన సెంటెన్స్ లో బికాజ్ అనేది 3 times వరుసగా రావాలి. అలాంటిది ఒక సెంటెన్స్ చెప్పు. ఐ మ్యారీడ్ రాజీవ్ బికాస్ రాజీవ్ loved me because Suma is a good girl because నేను అనేది పక్కన she is a beautiful girl. నువ్వు చెప్పలేదు పక్క పక్కన అని. నువ్వు కావాలంటే తీసి వాటిని పక్క పక్కన చెప్పాను. సరే. because what is this because? 4 times. Who found out this because? I have always told you not to tell because 3 times or 4 times in a sentence. But again you said because you love because, but that is not possible because I don't love because, but because you love because and I don't love because, it is not possible that we take off because from this sentence. Because super sentence no cheppi. The sentence does not ends with because is a conjunction. ఇది ఎప్పుడో చిన్నప్పుడు చదివింది, నాకు గుర్తు రాలేదు. A sentence does not end with because is a conjunction. Okay. లక్ష్మీ లావణ్య, నువ్వు రెడీయా? yes. your time starts now. మతిమరుపు వస్తే ఏం చెయ్యాలి? డాన్స్ వేయాలి. వెన్నని కరగబెడితే ఏమవుతుంది? పాలు అవుతుంది. బుల్లెట్ నీ వైపు దూసుకొస్తే ఏం చేస్తావు? అటువైపు పంపించేస్తా. ఒక సాధారణ దోమ ఎంత బరువు ఉంటుంది? 1 కిలో. 2 రెళ్ళు ఎంత? 100. తమలపాకులతో ఏం చేస్తారు? తింటారు. రాకెట్లని ఆకాశంలోకి. టైం అప్. మతిమరుపు వస్తే డాన్స్ చేయాలి. వెన్నని కరగబెడితే పాలు అవుతుంది. బుల్లెట్ నీ వైపు దూసుకొస్తే ఏం చేస్తావు? అటువైపు పంపించే. అటువైపు వెళ్ళని చెప్తావా? సుడిగాడు సినిమాలో బుల్లెట్ ఇలా వస్తూ ఉంటుంది, టేక్ డైవర్షన్ అంటే అది అటు వెళ్ళిపోద్ది. నా వైపు పంపించదు, నేను ఇటువైపు పెడతా అని అటు పెట్టి. ఒక సాధారణ దోమ కిలో ఉంటుంది. 2 రెళ్ళు 100. తమలపాకులు తింటారు. కరెక్ట్. 5 రాంగ్ 50 పాయింట్లు.
శ్రీ వరలక్ష్మి ఇప్పుడు నీ వంతు రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాటర్ ని ఇంగ్లీష్ లో ఏమంటారు? పెరుగు. కలేజా సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. గోరింటాకు ఎర్రగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎరుపు రాసుకోవాలి. జొన్నలు దేనికి కాస్తాయి? వేరుశెనగుళ్ళు. తలతిక్క సమాధానం చెప్తే ఏం చెయ్యాలి? తల తీసేయాలి. ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయి? 2. పెళ్లిల్లో వియ్యాల వారు అంటే ఎవరు? బావ. ఓకే. వాటర్ ని ఇంగ్లీష్ లో పెరుగు అంటారు. యా. కలేజా సినిమాలో హీరో బాలకృష్ణ. జొన్నలు దేనికి కాస్తాయి? వేరుశెనక్కాయలకి. తలతిక్క సమాధానం చెప్తే తల తీసేయాలి. ఆకాశంలో 2 చుక్కలున్నాయి. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో శ్రీ వరలక్ష్మి నీకే ఫేసెస్ చూడు. ఏ కళ్యాణ్ రామ్, సి తరుణ్, డి సునీల్, సారీ హెల్ప్ చేయవా సుమా, బి ఎవరు హెల్ప్ చేయరు. ఇది నీ రౌండ్, నువ్వే ఆడాలి. బి టబు. ఏ కళ్యాణ్ రామ్, బి తబ్బు, సి తరుణ్, డి సునీల. యా ఫైనల్. ఓకే. ఏ కళ్యాణ్ రామ్ కరెక్టా? కళ్యాణ్ రామే అనుకుంటున్నా. కరెక్టే అండి. కరెక్టే. కరెక్టే. కరెక్టేనా? చూద్దాం. యా కరెక్టే. అది కాన్ఫిడెంట్. బి తబ్బు అన్నావు కదా. ఇది తబ్బు కాదు. భూమిక. కాదు. భూమిక కూడా కాదు. చాలా టఫ్ సుమా నాకు. హన్సిక. సో పాయింట్లు పోయాయి. సి తరుణ్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది. తరుణ్, correct. సి చూద్దాం. నిరత్తే తరరిరత్తే తరరిరత్తే అస్కావా తిన్ తిరత్తే తరరిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా ఈ అందం అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా కులవద్దు మతవద్దును వస్తేనే అస్కావా సొమ్ముతో సోకుతోను ఇట్టాగే వస్తావా ఓకే. అండ్ డి సునీల్. సునీల్. ఓకే. డి చూద్దాము. కరెక్ట్. రంగారెడ్డి అంటే నేను చెప్పాను. 4లో 3 కరెక్ట్, 30 పాయింట్లు. అత్తకి ఒంట్లో బాగాలేకపోతే కోడలు తీసుకెళ్తుంది హాస్పిటల్ కి. డాక్టర్ ఉన్నారు, ప్రతి అరగంటకి ఒక టాబ్లెట్ ఇవ్వమ్మా అని చెప్పి 3 టాబ్లెట్ ఇచ్చింది డాక్టర్. ఆ కోడలు గంటలో వేసేసింది. ఎలా? దాందే ఉంది, ఒకటేసారి 3 కలిపేసేసింది. అప్పుడు పోతుంది కదా, అత్త పోతుంది. అలా కాదు, తగ్గిపోయింది. ఒక గంటలో వేసింది. గంటలో వేసేసింది. అవును. ఫస్ట్ మధ్యాహ్నం 12కి వేసింది, తర్వాత 12:30కి వేసింది, తర్వాత 1 గంటకి వేసింది. హాఫ్ అన్ అవర్ కి ఒకటి ఏమని చెప్పారు. చెప్పారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆవిడే లెక్కేసుకొని 12కి వేసింది, తర్వాత హాఫ్ అన్ అవర్ అవగానే 12:30కి వేసింది. 1 అవర్ లో 3 టాబ్లెట్స్ ఎలా వేస్తారు? అవును, 12 నుంచి 1 గంటకి 3 టాబ్లెట్స్ వేసేసింది. అంతే. అసలే నేను మ్యాథ్స్ లో చాలా సూపర్ కింగ్. చూడు, 12, ఇది 12, ఇది 1 గంట, మధ్యలో మొదలు పెట్టు, ఇది ఇక్కడ పెట్టు. ఇప్పుడు 12కి ఒక టాబ్లెట్ వేసింది, 12:30కి ఒక టాబ్లెట్ వేసింది, 1 గంటకి ఒక టాబ్లెట్ వేసింది, గంటలో 3 టాబ్లెట్లు వేసేసింది. ఇంకొకటి 2 టైమ్స్ కదా హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఓకే నేను చెప్తా. సుమ నాకు చెప్పింది హాఫ్ అన్ అవర్ తర్వాత. అంటే నీ ఉద్దేశంలో 11:30 to 12 హాఫ్ అన్ అవర్ కాదా?
మేము అది వేసుకున్నాం. అవునా? మరి ఆ డాక్టర్ నాకు అలా చెప్పాడేంటి? నీ డాక్టర్ ఏం చెప్పాడు? ఆ డాక్టర్ ఆ కొడుకు ఏమని చెప్పాడు తెలుసా? 1:30కి ఒక టాబ్లెట్, 2 o'clock ఒక టాబ్లెట్, 2:30కి ఒక టాబ్లెట్. మీరు చెప్పింది ఎంత? అయినా కూడా 1:30 to 2:30 1 అవర్. నీ టైమింగ్స్ చెప్పాలని రూల్ ఏంటి? మా టైమ్స్ లేదు, మా డాక్టర్ అలాగే చెప్పాడు. చుమ్మకేస్తే రాకూడదు. దేవుడా, నేనే మ్యాథ్స్ లో వీక్ అనుకుంటే నాకన్నా వీక్ వాళ్ళు వచ్చారు. రోయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ కోడలు అలాగే చేసింది. ఎలా? ఆ కోడలు చేసిన ఆన్సరే చెప్పాలి. సాధన కూడా మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. సరే నువ్వు చెప్పు, కోడలు ఏం చేసింది? 1:30కి ఒక టాబ్లెట్ వేసింది, 2 o'clock ఒక టాబ్లెట్ వేసింది, మళ్ళీ 2:30కి ఒక టాబ్లెట్ వేసింది. 1 అవర్. అదే కరెక్ట్. టైమింగ్ చేంజ్ అక్క అంతే. బొమ్మ చూడు. అంటే తను లంచ్ చేయాలి కదా, లంచ్ చేయకముందుకే బొమ్మ చూడు. ఓకే ఓకే. నాలాంటి మేధావులకి అసలు నేను అనుకోలేదు మీరు చెప్తారని, అందుకనే ప్లేట్ తిప్పా. ఏంటి నువ్వు దయ్యం సినిమాలో దయ్యం తిరిగినట్టు తిరుగుతున్నావు? చేతిలో ఒక కొవ్వొత్తి ఇస్తాను, అది పట్టుకొని తిరుగుతూ ఉండి ఇక్కడ. నేను వీడని నీడని నేనే. మనం 12ంటికి వేసామా, 12:30కి వేసామా? ఆ పిచ్చి పిల్ల చేయలేదు టాబ్లెట్. నువ్వు అందుకే తప్పు చెప్తాను. అసలు వాళ్ళ అత్తగారికి అంత లేట్ గా ఎందుకు టాబ్లెట్ ఇచ్చింది అడుగు డాక్టర్. పాపం 11:30కి ఆవిడకి ఆకలేస్తే 12ంటికి వేయలేదు. రాంగ్ చెప్పొచ్చు కదా ఒక్కసారి. మీకు కరెక్ట్ తెలిసిన రాంగ్ చెప్పొచ్చు కదా. చెప్పరలా, ఇది షో. లేదు, నీ ఈగో నీ ఇంట్లో ఉంటుందేమో. నా ఈగో నా చుట్టూ నీ చుట్టూ కూడా మహిళలోనే ఉంటుంది. ఇవి 2 పూట్ల వేసుకుంటే నీకు ఆన్సర్స్ తొందరగా వస్తాయి. ఓకే, సాధనకు వేయండి. ఇప్పుడు సారీ సాధన, నువ్వు చిప్స్ తినలేదు, అందుకే నీకు ఆ పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. తిను. ఇందాకేమో చిల్లర అన్నావు, అటు పంపిస్తానన్నా. హలో, ఇవాళే చెప్పాలి. పద పద, అక్కడికి వెళ్ళి చెప్పు మొత్తం అని. పద. ఇప్పుడు చెప్పు. ఈమెకి 1:45కి టాబ్లెట్ వేద్దాం. చేసుకున్నాను. చెప్పు మరి చూసే వాళ్ళకి. సి రాశి అనుకుందాం. డి చిరంజీవి. అన్ని చెప్పు. ఇప్పుడు ఏ తెలియట్లేదు. బి వచ్చి రామ్. ఓకే. సి కాజల్. ఓకే. డి చిరంజీవి. ఓకే. ఏ తెలియదు. ఫైనల్. ఏ ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. చెప్పు. కీర్తి సురేష్. నేను లోకల్. నేను శైలజ. కరెక్ట్ కదా? ఈ అమ్మాయికి ఏంటో నేను అన్న టైటిల్స్ పెడితే క్లిక్ అవుతున్నాయి. బాగుంది అమ్మా. ఇక నుంచి నీ శేష జీవితాన్ని నేను అనే టైటిల్ తో బంధించేసి అన్ని ఇట్లే. చూద్దాం. మనం చెప్పాం కానీ తను చెప్పలేదు. బి రామ్. ఎగ్జాక్ట్లీ. చూద్దాం. కరెక్టే. ఓకే, నెక్స్ట్. సి. తెలుసు, నాకు తెలుసు. కాజల్ అన్నావు ఫైనలీ. నాకు తెలుసు. స్వాతి. యా, పంటి చిగురు చెబుతోంది. ఎగ్జాక్ట్. చూద్దాం. గోవింద గోవింద అరే రాగు చైనను గోవింద. డి చిరంజీవి గారు అన్నావు కదా, ఎవరికైనా తెలుసా? డి ఎవరో చెప్పండి. చిరంజీవి గారు కాదు. చిరంజీవి గారు అయితే కాదబ్బా. కాదు. ఎవరబ్బా? తరుణ్ లో అనిపిస్తున్నాడు నాకు. మంచు మనోజ్ కాదు కదా, మంచు విష్ణు కాదు కదా. అరే మంచు విష్ణు. మంచు విష్ణు. సో ఒకటే కరెక్ట్. ఎగ్జాక్ట్లీ ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. చూద్దాం నెక్స్ట్. ఎగ్జాక్ట్లీ, ఈజీగా వచ్చింది. చాలా టఫ్ గా వచ్చింది సుమక్క. సెకండ్ వన్ అల్లు అర్జున్. అసలు ఈ 4 మనుషులు మామూలు మనుషుల్లా లేరు, మైనపు బొమ్మల్లా ఉన్నారు. నేను దగ్గరికి వెళ్తే ఇంకా భయపడతావు. నేను చూస్తాను. వెళ్ళు. బి వచ్చేసి అల్లు అర్జున్. ఎగ్జాక్ట్లీ.
ఎగ్జాక్ట్లీ. డి వచ్చేసి తమన్నా. ఎగ్జాక్ట్లీ. థర్డ్ తెలియట్లేదు, ఫస్ట్ తెలియట్లేదు. దూరంగా వెళ్ళి చూడు, నీకు ఈజీగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలి. బాలీవుడ్ అంట. లేదు టాలీవుడ్ చెప్పు. ఏ తెలియట్లేదు, నీ తెలియట్లేదు. ఫైనల్. అయ్యా 2 చెప్పలేదు. ఏ తెలుసా? ఎవరు చెప్పండి? శృతి హాసన్. ఓ మై గాడ్. ఎగ్జాక్ట్లీ. కొంచెం ఐబ్రోస్ ఎక్కువ తిత్తగానే గుర్తుపట్టవే నువ్వు. ఐస్ కూడా తెలిసిపోతున్నాయి చూడు. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం. ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పలేకపోయావు. బి అల్లు అర్జున్. చూద్దాం. కరెక్ట్. సి ఎవరు చెప్పలేదు నువ్వు. సి చెప్పలేదు. తెలుసా? ఐ థింక్ అనుష్క కానీ ఆమె జాక్సన్. మైకేల్ జాక్సన్. ఆమె జాక్స్. నువ్వు? సి తెలియట్లేదు. ఊరుకో. సి సమంత. మన పిల్ల. అయ్యో సమంతనే. సమంత. డి టీవీ ముందు వచ్చినప్పుడు చాలా ఈజీగా తెలుస్తుంది కానీ డైరెక్ట్ గా చూస్తుంటే టీవీలో వస్తున్నప్పుడు కదా. నిజంగా టీవీలో మీ మొహాలు కదా, అందుకని చెప్పట్లేదంటే వీళ్ళు వేస్ట్ అనుకున్నారు. ఇక్కడేమో ఇలా అవుతుంది. డి చూద్దాం. పోనీలే చెప్పిన 2 కరెక్ట్ అయ్యాయి. 20 పాయింట్లు. ఇప్పుడు సాధన చూడు. నాలుగు ఈజీయే. అవును. యా. బి వచ్చేసి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్. ఇతను చిరంజీవియా? ఇలా చూస్తుంటే చిరంజీవి లాగే అనిపిస్తుంది. సి అన్న తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు అనుకోండి. ఇంకా పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళిద్దరు ఎవరు అక్కచెల్లెలు కదా. కమల్ హాసన్ తో పాటు రాధికనా? కాదు. రాధికనా? కాదు. రాధిక కాదు. తినేమో ఆర్యాలో ఉంటుంది. కాజల్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రాధిక. రాధికనేనా? అబ్బా ప్లీజ్ చెప్పచ్చు. రాధికనేనా? కమల్ హాసన్ గారితో ఒక మూవీలో వచ్చింది. రాధికనేనా తన పేరు? రాధికనేనా తన పేరు? వటపత్ర సాయి దాంట్లోనే ఉంటుంది. ఓకే ఓకే చెప్తున్నా చూడండి. కాజల్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రాధిక. ABC లైక్ దట్. ఫైనల్. ఏ కాజల్. చూద్దాము. ఏ నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ. ఎవరన్నావు? పవన్ కళ్యాణ్. ఏమంటారు? పవన్ కళ్యాణేనా? నాగార్జున. బి చూడు. పోనీలే ఇంకా 2 ఉన్నాయి కదా. చిరంజీవి గారు. నన్ను మోసం చేయొద్దు. చిరంజీవి చూద్దాం. చిరంజీవి. చిరంజీవి గారే. 2 ఓకే. ఇంకోటి అండ్ డి రాధిక గారు. రాధిక. చూద్దాం. 3 పాయింట్స్. 3 కరెక్ట్. 30 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల.
బస్సు మీద సినిమా పేరో ఊరి పేరో వస్తుంది, చూసుకొని బజార్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. ఓకే, సో బస్ వచ్చేస్తుంది. రైట్. శ్రీ వరలక్ష్మి. షాడో. ఈజ్ ద షాడో. షాడో. ఎప్పుడైనా నీ నీడను చూసి భయపడ్డావా? యాక్చువల్లీ చూడలేదు, సన్నంగా ఉన్నాను కదా, కనిపించదు. మనం రాత్రి పూట అలా వెళ్తున్నప్పుడు వెనకాలే మనల్ని ఏదో ఒక ఆకారం ఫాలో అవుతూ ఉంటున్నట్టు చాలా భయం కదా. లేదు, నిజంగా నీకు భయమా? చాలా. భయపడే వాళ్ళని భయపెట్టడమే నా ధ్యేయం. అందుకనే ఈ షోస్ చూస్తుంటా. చూద్దాం. షాడో. మళ్ళీ కొట్టేసా. కరెక్ట్. 10. నెక్స్ట్. శ్రీ వరలక్ష్మి. ఏదో రెడ్డి. ఏదో రెడ్డా? నేను చెప్పనా? నేను అనుకుంటున్నా సమరసింహారెడ్డి. నువ్వేమనుకుంటున్నావు? సంగారెడ్డి. సంగారెడ్డి. రెండు రాంగ్ రంగారెడ్డి. ఆన్సర్స్ కరెక్ట్. నువ్వు రంగారెడ్డి అనుకుంటున్నావా? రానే లేదు. నువ్వు జంగారెడ్డి అనుకో. చూద్దాం. అన్నపురెడ్డిపల్లి. అన్నపూర్ణ కాదు, అన్నపురెడ్డిపల్లి. అన్నపురెడ్డిపల్లి. రెడ్ ఉంది కదా, ఇవ్వచ్చు కదా మార్క్స్. నీకు -10. గోవింద గోవింద. అన్నపురెడ్డిపల్లి ఎక్కడుంది? మ్యాప్ లో ఉంది సుమా, గూగుల్ మ్యాప్స్ లో ఉంది. గూగుల్ మ్యాప్ లో ఉందా? అయితే ఆ అమ్మాయికి ఇవ్వక్కర్లేదు, ఆ అమ్మాయికి ఎక్కడుందో తెలుసు కాబట్టి వీళ్ళిద్దరిలోంచి ఎవరికొకళ్ళకి ఇవ్వు పాయింట్లు. ఇవ్వాలా? నాకు హలో, మేమిద్దరు ఇట్లా ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి 10 పాయింట్స్ ఇచ్చేసి. వాళ్ళిద్దరు కాదులే, ఆమె కూడా ఉంది. 10 పాయింట్స్ లక్ష్మీ లావణ్య. ఓకే, రైట్. నెక్స్ట్ బస్. శ్రీ వరలక్ష్మి. అల్లుడు సీను. చూద్దాం. కరెక్ట్. 10. నెక్స్ట్. రైట్. అదొకటే కనిపించింది నాకు. మొగుడేదో కనిపించింది అందులో. కొంచెం మెల్లిగా పోవయ్యా నాయన. లక్ష్మీ లావణ్య. జమ్మల మడుగు. ఓకే, చూద్దాం. నువ్వు ఇచ్చిన పాయింట్లు ఆమె ఇచ్చేలా ఉంది నీకు, చూడు. కరెక్ట్. 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. ఈ రౌండ్ లో డైలాగులు వస్తాయి. క్వశ్చన్ వచ్చినప్పుడే మీరు బజర్ నొక్కాలి. డైలాగులు మాత్రం శ్రద్ధగా వినండి. ఫస్ట్ డైలాగ్. వెల్కమ్ బ్యాక్ టు సాయంత్రం సమాచారాలు. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ కూడా త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. అందుకు తన నటనకు కావలసిన హార్స్ రైడింగ్, కరాటే, జిమ్నాస్టిక్స్ మరియు పట్టు పురుగుల పెంపకం నేర్చుకోవడం కోసం హాలీవుడ్ వెళ్లారు. వార్తలు చదువుతున్న నటుడు ఎవరు? శ్రీ వరలక్ష్మి. పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి. కరెక్ట్ ఆన్సర్. 10. మీరు విన్న ఈ డైలాగ్ లో న్యూస్ బులెటిన్ పేరు ఏమిటి? శ్రీ వరలక్ష్మి. సాయంకాలం వార్తలు కరెక్ట్ కాదు. లక్ష్మీ లావణ్యానికి పాస్ అయింది. పాస్ట్ శృతి. సినీ కాదు. పాస్ట్ సాధన. సాయంత్రం సమాచారం. కానీ అప్పుడు చెప్పాలి కదా, బజర్ నొక్కినప్పుడు చెప్పలేదు. సాయంత్రం సమాచారాలు. ఏదన్నా ఒకటే కదా వార్తలు. సరే, డైలాగ్ చెప్పు. నువ్వు ఇప్పుడు వార్తలు చెప్తున్నావు, చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు సాయంత్రం సమాచారాలు. ప్రముఖ నటుడు విరాట్ కుమార్ గారి రెండో కుమారుడు కిషోర్ కుమారా? కిషోర్ కుమార్ గారు సినీ రంగ ప్రవేశం కోసం జిమ్నాస్టిక్స్, పట్టు పురుగుల పెంపకం, హార్స్ రైడింగ్, పందుల పెంపకం,
నా పెంపకం, పంతుల పెంపకం ఇవి నేర్చుకోవడానికి హాలీవుడ్ వెళ్ళారు. వెరీ గుడ్. నెక్స్ట్ పూర్ణ అమ్మా, అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను, ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? లక్ష్మీ లావణ్య. మిర్చి మూవీ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మిర్చి సినిమా డైరెక్టర్ ఎవరు? జనతా గ్యారేజ్ డైరెక్టర్ కూడా ఆయనే, శ్రీమంతుడు డైరెక్టర్ కూడా ఆయనే. లక్ష్మీ లావణ్య. శ్రీను వైట్ల కాదు, శ్రీకాంత్ అడ్డాల. మీరు కరెక్ట్ అడ్డాలోకి చేరలేదు. శృతి. శ్రీనివాస్ అడ్డాల. ఆ అడ్డా కూడా కాదు. సాధన. సీను వైట్ల. సీను వైట్ల కాదు. శ్రీ వరలక్ష్మి. శ్రీకాంత్ అడ్డాల. అన్ని అడ్డాలలు కాదని చెప్పినప్పుడు నీ అడ్డాల కరెక్ట్ గా చెప్తానని ఎలా అనుకున్నావే బిడ్డాలా? మీ అందరి గడ్డాలా పట్టుకొని చెప్పాలా నేను? ఇది కొరటాల శివ. ఓ నువ్వు బ్రహ్మానందం, నువ్వు రీచా. పూర్ణ అమ్మ, అన్నయ్య ఇక్కడ. అన్నయ్య ఏంటి? అన్నయ్య నేను నీకు చెప్పానా? అదేంటమ్మా, అన్నయ్య కాకపోతే ఇంకేమవుతాడు? అన్నయ్య అవ్వాలా? అలా అవ్వాలని రాజ్యాంగంలో ఏమన్నా రాసిందా? అవును, అలాగే రాసింది. నాకు అన్నయ్య అవడు. రాజ్యాంగం కూడా చదవకపోతే కొట్టేస్తారా? కొట్టేస్తారు. వెళ్ళండి ఇద్దరు, మీరు రండి. పూర్ణ అన్నయ్య ఎక్కడ? అన్నయ్య ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడు. జయన్ ఎక్కడా? జయన్ నీకు చెప్పానా? అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదా. అలా అడిగేస్తే కొట్టేస్తావా? మరి ప్రతి ఒక్కరు అన్నయ్య అయిపోతారా? అలా అని రాజ్యాంగంలో రాసిందా? రాసిండకపోతే ఏంటి, పిలుస్తారుగా అందరూ. అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కాదు. నెక్స్ట్ డైలాగ్. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా. ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గాళ్ళ ఉన్నావు. గాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. చా ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రొట్టు వంకరోడు అయితే ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్, నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా, నేను ఏదో ఎమోషన్ లో చింపాను కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే. ఈ డైలాగ్ లో ఉన్న హీరో ఎవరు? లక్ష్మీ లావణ్య. అల్లు అర్జున్. ఎస్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో ప్రిన్సిపల్ గా డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? శ్రీ వరలక్ష్మి. ఎంఎస్ నారాయణ. కరెక్ట్, 10. నెక్స్ట్ డైలాగ్. ఒక్క అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. వాడిపోతే వీడు, వీడిపోతే వీడమ్మ మొగుడని ఎవడైనా తెగించి ముందుకు వచ్చాడో తెగి పడిపోతూనే ఉంటాయి తలకాయలు. పెళ్లి ముందు మాట చెప్పేసేయాలండి. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్ సింగ్. లుక్ ఎట్ దట్. ఈ డైలాగ్ చెప్తున్న హాస్య నటుడు ఎవరు? సాధన. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్, 10. ఈ డైలాగు ఏ సినిమాలోనిది? శృతి. పవన్ కళ్యాణ్. ఫాస్ట్. సాధన. గబ్బర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్, 10. గబ్బర్ సింగ్. పైగా డైలాగ్ లోనే గబ్బర్ అని కూడా వచ్చింది, అయినా నువ్వు చెప్పలే. చెప్పు. ఒక్క అడుగు కాలుకు ముందు పెట్టావో వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అని ముందుకు అడిగేసావో తలలు అడ్డంగా. విత్ యాక్షన్ చూపిస్తా. ఒక్క అడుగు ముందుకేసావో వాడిపోతే వీడు, వీడిపోతే ఎగి పడిపోతూనే ఉంటాయి తలకాయలు. వెళ్లే ముందు ఒక్క మాట,
ఏడు చూసుకొని నీకంత పొగడు. సుమాన్ చూసుకొని ఏంటి? ఏం మాట్లాడుతున్నావు ఏంటి? ఏంటిది స్టార్మేలా ఏంటి కాదా ఏంటి? సుమాన్ చూసుకొని చెప్పు. ఏటి సుమాన్ చూసుకొని నీకంత పొగరా? అసలు సుమా ఏది? సుమా లేదుగా. ఇప్పుడు సుమ రాలేదుగా. సుమా వస్తుంది ఇప్పుడు. వచ్చాక నీకు ఉంటది చూడు దింతా కాచిక. ఎందుకంటే నువ్వు సుమా డోప్ కదా. సుమా వస్తుందా? అయితే నేను వెళ్ళొస్తాను. వద్దు ఇంకేం వస్తుంది? రెస్ట్ లో ఉంది. సాధన బాగా చేసింది. శృతి ఒక్క అడుగు ముందేస్తే రెండో అడుగు కూడా వేయాల్సి వస్తుంది. 2 కన్నా నరికేస్తా. వాడిపోతే వీడిపోతే వాడు వాళ్ళని నరుకుతా. ఏడు చూసుకొని నీకు ఇంత పొగడు. ఏం చూసుకోలేదు. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ కి ముందు ఇది పెట్టుకోండి. చేతిలో ఒకటి పట్టుకోండి. దీన్ని కింద నుంచి తీసుకోండి, వేసేయండి, దీన్ని తగిలించండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోండి. ఓకే, ఇంతే గేమ్. రెడీ 1 2 3 గో. Last 30 seconds. Time up. 1 2 3 4 5 6 7 8 9 90. రెడీ 1 2 3 గో. Last 20 seconds. Time up. Up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 140. రెడీ 1 2 3 గో. పైనుంచి పడింది. అదృష్టం. లాస్ట్ 30 seconds.
టైం అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 140. సో లావణ్య నీ టార్గెట్ 170. అలాగైతే నువ్వు విన్ అవుతావు, లేదంటే తూర్పుగోదావరి. రెడీ 1 2 3 గో. కింద నుంచి తీయద్దు, పైనుంచే తీయాలి బయటకు తీసినప్పుడు. లాస్ట్ 20 seconds. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 100. ఈ రోజు మన విన్నర్ తూర్పుగోదావరి శ్రీ వరలక్ష్మి. జిల్లా పిల్ల బాగో జిల్లా ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఏ వైపు దుర్గాలో ఎల్లా జిల్లా పిల్ల బాగో జిల్లా నడి మధ్య ఉన్నానే కోతారిలా జిల్లా పిల్ల బాగో జిల్లా. ఇలా వచ్చి సో ఇవాళ విన్నర్ గా నువ్వు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నావు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.